ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మరొక్కసారి మీ సహాయం చేత, మీరు ఉన్నారన్న ధైర్యం చేత, మీ నడిపింపు అనేటువంటి బలము చేత ఫిలెమోను పత్రికలో మా ధ్యానాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉండగా, తండ్రి కొద్దిసేపు మా యొక్క ఈ పత్రిక పఠనాన్ని ఆశీర్వదించమని, ఏ రీతిగా మేము ఈ యొక్క జీవము గల మాటలను మేము చదివితే మా జీవితాలు బలపడతాయో ఆ రీతిగా ధ్యానించుటకు తండ్రి మమ్మల్ని బలపరచమని, నడిపించమని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరట ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫిలెమోను పత్రికలో 10వ భాగంలోనికి లేదా 10వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 9 సెషన్లను దేవుని దయ వలన ఆయన సహాయం చేత మనం పూర్తి చేసుకోగలిగాం. ఇక మరొక్కసారి ఈ పత్రిక యొక్క విభజనను నేను గుర్తు చేయదలుచుకుంటే, 25 వచనములు కలిగిన ఈ పత్రికను మనము 5 ప్రధాన భాగాలుగా విభజించి 3 ప్రధాన భాగాలను మనం పూర్తి చేసుకొని ప్రస్తుతం 4వ ప్రధాన భాగంలో ఉన్నామన్న సంగతి దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఈ 4వ ప్రధాన భాగం అన్నది 8వ వచనము నుండి 22వ వచనం వరకు మనం విభజించుకోవడం జరిగింది, లేదా దాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న ఈ సుదీర్ఘమైనటువంటి 4వ ప్రధాన భాగాన్ని తిరిగి మనము 5 ఉపభాగాలుగా విభజించుకోవడం జరిగింది. అందులో మొదటి ఉపభాగాన్ని మనము పఠిస్తున్నాం. అది 8వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈ ఉపభాగానికి మనం ఒక చిన్న సబ్ టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. అదే ది అథారిటీ అండ్ ద ప్లీ అని, తెలుగులో అధికారము మరియు మనవి అన్నటువంటి ఈ టైటిల్ని మనము దీనికి ఇచ్చి మాట్లాడుకుంటున్నాం. అధికారము మరియు మనవి. ఎందుకు ఈ సబ్ టైటిల్ని దీనికి ఇవ్వడం జరిగింది అన్న ప్రశ్నకు సమాధానమే, పౌలు భక్తుడు ఎవరికైతే పత్రిక వ్రాస్తున్నారో, ఎవరి ముందైతే ఒక వినతిని, ఒక మనవిని ఆయన పెడుతున్నారో ఇక్కడ, దానిని వినతి రూపంలో కాకుండా, మనవి రూపంలో కాకుండా, ఆయన అధికారపూర్వకంగా ఒక అపోస్తలుడిగా మరియు ఫిలెమోను అనేటువంటి విశ్వాసిని ప్రభువులోనికి నడిపించినటువంటి ఒక ఆత్మీయ తండ్రిగా ఆజ్ఞాపించుటకు ఆయనకు అధికారము కలిగినప్పటికీ, ఆజ్ఞాపించుటకు ఆయన పూనుకోకుండా ప్రేమతో వేడుకోవడానికి ఆయన ప్రాధాన్యతనిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే మనం మాట్లాడుకుంటున్నాం గత కొన్ని భాగాలుగా. అయితే నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నది, ఆయన అపోస్తలుడు అని మాత్రమే కాకుండా, పౌలు గారు ఫిలెమోను గారిని ప్రభులోనికి నడిపించిన ఒక ఆత్మీయ తండ్రిగా మాత్రమే కాకుండా, ఆయన తనకున్నటువంటి మరొక చిన్న క్వాలిఫికేషన్ కూడా ఆయన మెన్షన్ చేస్తున్నాడు. అదే, నేను వృద్ధుడను, ఒకసారి చూడు ఫిలెమోను అని అంటున్నాడు. ఆ వృద్ధుడను అనేటువంటి పదం దగ్గర నిలబడి మనము కొన్ని విషయాలు ఆలోచించాం. నేను వృద్ధుడను అని తన ముందు పెట్టడం చేత వృద్ధుడైన పౌలు గారికి ఫిలెమోను గారు గౌరవాన్ని ఇవ్వాలా, ఆయన వృద్ధాప్యాన్ని పరిగణలోనికి తీసుకోవాలా అని అడిగితే, బైబిల్ అంతటిలో కూడా వృద్ధులకు గౌరవాన్ని ఇవ్వమని దేవుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పినట్టుగా రాత్రి కొన్ని మాటలు మనం చూడగలిగాం. అట్ ద సేమ్ టైం ఆ వృద్ధులకు సంబంధించిన విషయాల్లో అలాగనే పౌలు గారు వృద్ధుడు మాత్రమే కాదు, ఆయన ఒక రాయబారి అన్నట్టుగా కూడా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ వృద్ధుడు అనేటువంటి పదాన్ని మనము తొందరపడి దాటిపోకుండా అక్కడ ఇంకా మరిన్ని సంగతులు నేర్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు మనం చేద్దాం. ఒకసారి బైబిల్ తెరచి, బైబిల్ కలిగిన వాళ్ళందరూ కూడా దయచేసి బైబిల్ తెరచి 8వ వచనం నుండి ఉన్న ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఈ సుదీర్ఘమైనటువంటి ఈ వాక్య భాగంలో ఒక్కొక్క పదం దగ్గర, ఒక్కొక్క భాగం దగ్గర మనము
ఆగుతూ నిలబడుతూ మన ధ్యానాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగిస్తున్నామన్న సంగతి దయచేసి ఎవరు మర్చిపోకండి. ఇక ఈరోజు పౌలు గారి వృద్ధాప్య స్థితిని మనము ఒకసారి దృష్టిలో పెట్టుకొని రాత్రి ఒక విషయాన్ని నేను గుర్తు చేశాను, అంటే 9వ సెషన్లో, అది మరొకసారి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. పౌలు గారి పరిచయం బైబిల్లో మనకు స్టెఫెను గారి మరణము దగ్గర స్టెఫెను గారి మీద కురుస్తున్న రాళ్ళ వర్షం ఏదైతే ఉందో ఆ క్షణాన, ఆ సమయాన, ఆ సందర్భంలో పౌలు గారి పరిచయం బైబిల్లో మనకు ఏర్పడింది. ఎవరైనా బైబిల్ చదివేటప్పుడు పౌలు గారి ఎంట్రీ ఎలా ఉంటుందని అడిగితే ఆయన ఒక యవనస్తుడిగా కనబడతాడు. ఆ యవన ప్రాయంలో ఆయన స్థితి ఏంటి? ఒకసారి ఆగి జాగ్రత్తగా ఆలోచిద్దాం. యవన ప్రాయంలో ఆయన పరిస్థితి ఏంటి? ఆయన యొక్క స్టాండర్డ్ ఏంటి? ఆయన యొక్క మెంటాలిటీ ఏంటి? ఆయన యొక్క సైకాలజీ ఏంటి? ఆయనకున్నటువంటి అభిరుచులేంటి? ఆ యవన ప్రాయంలో ఆయనకున్నటువంటి గమ్యాలేంటి, లక్ష్యాలేంటి, ఉద్దేశాలేంటి, ప్రణాళికలేంటి, ఆలోచనలేంటి? ఆ యవన ప్రాయంలో ఆయనకున్నటువంటి తలంపులేంటి? ఆ యవన ప్రాయంలో ఆయనకున్నటువంటి ఊహలేంటి? ఆ యవన ప్రాయంలో ఆయన కన్నినటువంటి కలలేంటి? ఈ ప్రశ్నలన్నీ కొద్దిసేపు పౌలు గారి జీవితానికి మనం సంధిస్తే అక్కడెక్కడో అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 58వ వచనములో ఒక మహాభక్తుడైనటువంటి స్టెఫెను గారి మరణాన్ని కళ్ళతో చూస్తూ, మద్దతిస్తూ, సమర్థిస్తూ, సహాయం చేస్తూ, ఆ చంపుతున్న వారిని ప్రోత్సహిస్తూ, ధైర్యపరుస్తూ, నేనున్నాను, మీకేం కాదు, నేను చూసుకుంటానన్న ఒక భరోసానిచ్చిన ఒక యవనస్తుడిగా సౌలు గారు అక్కడ కనపడుతున్నారు. అక్కడ నుండి, ఆ స్థితి నుండి ఇప్పుడు వృద్ధాప్యంలో ఈయన స్థితిని మనం గమనిస్తే ఎంత మార్పు, ఎంత ట్రాన్స్ఫర్మేషన్. ఎక్కడో ఆత్మీయంగా దేవుని ఎదుట అట్టడుగు స్థాయిలో నుండి ఆయన ఏకంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆత్మీయ స్థితిలో ఆయన ప్రయాణాన్ని ఒక్కసారి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోకపోతే ఈ పత్రికలో పౌలు గారి యొక్క స్టాండర్డ్స్ని అర్థం చేసుకోవడంలో బహుశా మనం ఫెయిల్ అయిన వారం అవుతాం. ఆ తప్పు మన జీవితాల్లో జరగకుండా ఈ ఫిలెమోను పత్రికను ధ్యానిస్తున్నాం కనుక అన్ని కోణాలలో 360 డిగ్రీస్లో ఈ పత్రికను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకే ఈరోజు పౌలు గారి జీవితంలో ఒక 6 లక్షణాలను, ఈ భాగంలో, ఈ 10th సెషన్లో పౌలు గారి జీవితంలో ఒక 6 గుణాలను మీ ముందు నేను మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాను. 6 ఎందుకు అని మీరు అడగొచ్చు. వెరీ సింపుల్, దెర్ ఈజ్ నో స్ట్రాంగ్ రీజన్ ఫర్ దిస్. పెద్ద బలమైన కారణం ఏం లేదు. నాకంటే ముందు, ఇంతకుముందు పెద్దలు దావీదు గారు వాక్యం చెబుతూ నీటికి ఒక 6 గుణాలను నేను చెప్పాలనుకుంటున్నానని ఒక 6 అనే సంఖ్యతో 6 లక్షణాలను మన ముందు పరిచాడు కదా. నీటి గురించి మాట్లాడినటువంటి దావీదు గారు నాకంటే ముందు మొదటి వర్తమానంలో నీటికి ఒక 6 గుణాలను మీ ముందు నేను చూపించాలనుకుంటున్నాను. బైబిల్ ప్రకారంగా నీటికి ఒక 6 గుణాలను దయచేసి జ్ఞాపకం చేసుకుందాం అని ఆయన అన్నారు కనుక ఆ 6 అనే సంఖ్య ఇప్పటికి ఇంకా మీ మెదడులో, మీ మనసులో అలా ఫ్రెష్గా ఉందేమో అన్న ఉద్దేశంతో నేను కూడా పౌలు గారి జీవితంలో నుండి అనుకుంటే వీటిని 8 చేసుకోవచ్చు, అనుకుంటే వాటిని 10 చేసుకోవచ్చు, మనం ఎన్ని నంబర్స్ అయినా దాన్ని మనం లాగొచ్చు, కానీ 6కే కుదిస్తున్నాను. 6 అనే మాట ఇంతవరకు విన్నాం కనుక ఈ 6ని అవసరమైతే మీరు ఎక్స్పాండ్ చేసుకొని 7 చేయండి, 8 చేయండి, 10 చేయండి. నేనైతే 6 అన్న పాయింట్ పై నిలబడి మాట్లాడబోతున్నాను. ఓకే, రైట్. అంటే ఈరోజు మనందరం కలిసి 6 కొడదాం అంటున్నాను, అంతే. వెరీ సింపుల్. రైట్, లెట్స్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. పౌలు గారి జీవితంలో నేను ఒక 6 విషయాలను, మర్చిపోకండి, మనం దాటిని 8 చేయొచ్చు, 10 చేయొచ్చు, కానీ 6 అనేటువంటి సంఖ్యకు దాన్ని కుదించి మాట్లాడుతున్నాను. నెంబర్ 1, పౌలు గారు ప్రారంభ స్థితి, పౌలు గారి ప్రారంభ జీవితం, పరలోక యాత్రకు సంబంధించిన జీవితాన్ని చూస్తే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం చూసినా, 8వ అధ్యాయం చూసినా, 9వ అధ్యాయం చదివినా సంఘాన్ని అపరిమితంగా హింసించే ఒక హింసకుడిగా, చాలా భయంకరమైన క్రూరుడిగా కనబడుతున్నాడు. అది మీరు నేను మనం మాట్లాడుకోవడం కాదు, కానీ అసలు పౌలు భక్తుడే తన నోటితో చాలాసార్లు చెప్పినట్టుగా ఆయన మాటల్లో మనం చూస్తాం. తెలిసినప్పటికీ ఈ సందర్భాన్ని అవి చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, ముందుగా గలతీ పత్రిక 1వ అధ్యాయం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము ఒకసారి చూద్దాం. 13, పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు, అంటే నా యవ్వన ప్రాయంలో
గుర్తుందిగా, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 58వ వచనంలో రాత్రి స్టెఫెను గారి మరణం దగ్గర ఆయనను యవనస్తుడిగా బైబిల్ పరిచయం చేసిందని మర్చిపోకండి. అయినా కూడా ఎందుకైనా మంచిదని చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 7:58. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. అంటే యవనస్తుడు. ఈ యవనస్తుడు ఎక్కడున్నాడు అని అడిగితే ఒక మతంలో ఉన్నాడు. ఏ మతం అది? యూద మతం. యవనస్తుడిగా ఒక యూద అనేటువంటి ఒక మతం, యూద మతంలో ఉండగా ఈయన పరిస్థితి ఏంటో తానే చెబుతున్నాడు పత్రికల్లో 13వ వచనం. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేసేవాడిని. ఒక నాశనానికి ఒడిగట్టే ఒక భయంకరుడని నేను. దట్ ఈజ్ మై పాస్ట్ ప్రొఫైల్ అంటున్నాడు ఆయన. అదే ఆ మాటని తిమోతి పత్రికలో ఆయన వ్రాస్తున్న మాట. జస్ట్ నేను అలా మెన్షన్ చేస్తాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను అన్నాడు. అక్కడతో ఆపేస్తున్నాను. అంటే యవనస్తుడిగా ఉన్నప్పుడు, పూర్వము అంటే అర్థం ఏంటి? మనం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 58వ వచనాన్ని కూడా మనసులో పెట్టుకొని ఈ వచనాల దగ్గర మన ధ్యానాన్ని కొనసాగించగలిగితే, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నంబర్ 1, అట్ ద సేమ్ టైం ఒక యూద మతంలో ఉన్నప్పుడు అది నంబర్ 2. యవన ప్రాయంలో ఒక మతంలో ఉన్నా నేను. ఆ యూద మతంలో ఉన్నప్పుడు నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, సంఘమును అపరిమితంగా హింసించువాడను. అంటే దేవుని ఎదుట ఆయన గ్రాఫ్ ఎలా ఉంది, దేవుని ఎదుట ఆయన ప్రొఫైల్ ఎలా ఉందని అడిగితే 0 లెవెల్, అట్టడుగు స్థాయి. గ్రౌండ్ ఫ్లోర్ కంటే కింద సెల్లార్ అనుకున్నాం కొద్దిసేపు, అంతకంటే కిందికి వెళ్ళినా పర్లేదు. ఎక్కడో సొరంగంలో ఉంది ఆయన పరిస్థితి, భూగర్భంలో ఉంది ఆయన పరిస్థితి, ఆత్మీయ స్థితి. ఆ కింద 12వ వచనం నుండి ఇప్పుడు మనం చదువుతున్న 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నాం కదా. అలాగనే మనం కిందికి వెళ్ళిపోతే 15వ వచనంకి వచ్చేసరికి, 15-16కి వచ్చేసరికి ఆయన అంటాడు, పాపులలో నేను ప్రధానుడను అన్న మాట ఉంది చూడండి. 15వ వచనంలో చివరి మాట, అట్టి వారిలో నేను ప్రధానుడను, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాననే మాట చెప్పి అట్టి వారిలో నేను ప్రధానుడను. అంటే పాపులలో నేను నంబర్ 1 అని చెబుతున్నాడంటే ఆయన జీవితం అంటే ఆయనకి అసహ్యం పుట్టేంత భయంకరమైన పరిస్థితి. అలాగని వ్యభిచారం చేశాడా, దొంగతనం చేశాడా, ఇలాంటివి ఏం చేయలేదు ఆయన. ఒక భయంకరమైన ఛాందస్సవాదంలో ఉన్నారు ఆయన. మత ఛాందస్సవాదం, దాడులకు, హింసలకు, కనీసం పురుషులు స్త్రీలు అనే భేదము లేకుండా స్త్రీలను సైతం వారి ఇళ్లలోనికి జొచ్చి వారిని ఈడ్చుకొని బయటకు వచ్చాడంటే కనీసం ఆ భయంకరమైనటువంటి మత ఛాందస్సవాదం అనేటువంటి అంధత్వంలో ఉన్నప్పుడు ఆయనకు సభ్యత, సంస్కారం కూడా నేను పట్టుకుంటోంది పురుషులనా, పట్టుకుంటోంది స్త్రీలనా అన్నటువంటి కనీస ఇంకిత జ్ఞానము కూడా కోల్పోయి ఆయన ప్రవర్తించిన తీరు మనకు అపోస్తలుల కార్యముల పుస్తకంలో కనబడుతూ ఉంటుంది. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడుంది ఆయన పరిస్థితి? ఎక్కడో అట్టడుగు స్థాయి, లోయెస్ట్ లెవెల్ స్పిరిచువల్గా. అక్కడ నుండి మొదలుపెట్టాడు తన ప్రయాణం. అలాంటి స్థితిలోనే కదా దేవుడు ఆయనను పట్టుకుంది. ఈయన ఉన్నది యెరూషలేములో. యెరూషలేం అన్నది యూదయ దేశంలో ఉంది. కానీ ఒకరోజు ఈయన కన్ను ఎవరి మీద పడింది? ఎక్కడో దమస్కులో ఉన్నటువంటి శిష్యులపై. దమస్కు అంటే సిరియా అనే దేశానికి రాజధాని డమస్కస్. సిరియా అనేది ఒక దేశం. ఈయన ఉన్నది యూదయ అనే దేశంలో. యూదయ అనే దేశంలో ఉన్న ఇతనికి ఎక్కడో సిరియా అనేటువంటి దేశంలో ఎక్కడో ఉన్నటువంటి క్రీస్తు శిష్యులపై కన్నుబడి వారిని బంధించి తీసుకొని రావాలనుకున్నాడనంటే ఎంత ఛాందస్సవాదం ఇది! యూదయ దేశం నుండి సిరియా దేశంకి వెళ్ళాలంటే యూదయ దాటి సమరయకు రావాలి, సమరయ దాటి గలిలయకు రావాలి, గలిలయ దాటితే అక్కడెక్కడో ఉంటుంది సిరియా. తెలియని వారి కోసం ఒక చిన్న మ్యాప్ చూద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే, మనం రెగ్యులర్గా వాడే 4 మ్యాప్లు ఉన్న బైబిల్ మీ దగ్గర ఉండగలిగితే, ఒకవేళ ఉంటే, ఈ మధ్య కలర్ మ్యాప్స్ చాలా వస్తున్నాయి కదా, అలా కాకుండా 4 మ్యాప్లు ఉండేటువంటి బ్లాక్ అండ్ వైట్ మ్యాప్స్ ఉన్నటువంటి బైబిల్, రెగ్యులర్ బైబిల్ ఉంది కదా. అంటే మిగిలిన వాళ్ళ బైబిల్స్లో కూడా ఉంటాయి, లేవని కాదు. అందులో ఒకసారి 3వ మ్యాప్ మీరు తీయగలిగితే, బ్లాక్ అండ్ వైట్లో ఉండేటువంటి మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో
అందులో 3వ మ్యాప్ దగ్గరికి రాగలిగితే క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒకటి ఉంది చూడండి. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒక మ్యాప్ ఉంటుంది. అందులో యూదయ అని పక్కన ఆ బాక్స్కి కింద బాక్స్ ఉంది కదూ, క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అన్న బాక్స్కి ఎడమవైపున పైన యూదయ కనబడుతోంది. ఆ యూదయకు పైనే మీకు యెరూషలేం కనబడుతోంది. అక్కడున్నాడు పౌలు గారు. ఇక్కడున్న వ్యక్తికి ఎక్కడున్న శిష్యులను బంధించి తీసుకొని రావాలని ఆలోచన పుట్టింది. దమస్కు ఎక్కడుంది? అదే మ్యాప్లో కుడివైపున పైన చూడండి ఒకసారి. అదే మ్యాప్లో కుడివైపున పైన చూడండి ఒకసారి. దమస్కు అని కనబడుతుంది. సిరియా దేశం అది. అక్కడికి వెళ్ళాలంటే ఈయన ప్రయాణం ఒకసారి ఆలోచించండి. యూదయ దాటి పైకి వెళితే సమరయ కనపడుతుంది మ్యాప్లో, చూడగలగాలి. ఆ సమరయ దాటి పైకి వెళితే గలిలయ, ఆ గలిలయ దాటి ఎడంవైపుకి వెళ్తే ఫెనీకయ, ఎడంవైపు కాకుండా కుడివైపుకి వెళ్ళిపోతే అక్కడెక్కడో దమస్కుంది. వాళ్ళను కూడా పట్టి బంధించి తీసుకొని వచ్చి ప్రభువుకు దూరం చేయాలన్న భయంకరమైన ఆలోచన ఈయనకు వచ్చింది అని అంటే ఎక్కడున్నాడు ఈయన స్థితి? ఎక్కడుంది ఈయన పరిస్థితి? అలాంటి ఆయన ఈరోజు మనము చరిత్రలో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నానన్న మాట అనగలిగాడంటే ఒకరోజు ఎక్కడికి వెళ్ళిపోయింది? లోయెస్ట్ లెవెల్ నుండి హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆయన. లోయెస్ట్ లెవెల్ నుండి స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మికతలో హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంతకంటే ఇంకొక స్టేట్మెంట్ ఏమైనా ఇవ్వగలడు ఆయన? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నానన్న మాట కొద్దిసేపు పౌలు గారిని పక్కన పెట్టి వాక్యం చెబుతున్న నేను కానీ, వాక్యం వింటున్న మీరు కానీ, మనలో ఎవరైనా ఈ మాట అనగలరా? అంత గట్స్ ఎవరికి లేవు. గుండెలు బగులుతాయి ఆ మాట అనాలంటే. అంత మాట అనగలిగాడనంటే ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడు తన జీవితాన్ని. ఆ స్థాయికి తాను ఎదగగలిగాడనంటే వృద్ధాప్యానికి వచ్చేసరికి ఇక ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఫిలెమోను పత్రిక చూస్తున్నాం, కానీ ఫిలెమోను పత్రిక తర్వాత వ్రాయబడిన పత్రికలే తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక కానీ, తీతు పత్రిక కానీ, ఇక అన్నిటికంటే చివరన పౌలు గారు వ్రాసిన పత్రికే రెండో పత్రిక, తిమోతి గారికి వ్రాసిన రెండో పత్రిక. పౌలు భక్తుడు రెండవసారి రోమా చెరసాలకు వెళ్ళినప్పుడు అప్పుడు వ్రాసిన పత్రికే తన జీవితంలో చివరి పత్రిక. ఆ పత్రికలో ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం. రెండవ పత్రిక, జస్ట్ అలా పేజ్ తిప్పండి. ఫిలెమోను పత్రిక దగ్గర నుంచి అలా ఎడం వైపుకు పేజ్ తిప్పండి చాలు. 4వ అధ్యాయం, తిమోతి గారికి వ్రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము. ఒకసారి 6వ వచనము చూద్దామా? 6, 7, 8, 3 రాసుకోండి. 6, 7, 8, 3 వచనములు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికి అనుగ్రహించునని తన సీట్ రిజర్వ్ అయిపోయినంత గట్టిగా మాట్లాడేస్తున్నాడు చూడండి. ఎస్, మై సీట్ ఈజ్ కన్ఫర్మ్డ్, ఇట్ ఈస్ రిజర్వ్డ్ అండ్ ఇట్ ఈస్ ప్రిజర్వ్డ్. నా సీట్ కన్ఫర్మ్ అయింది, నా సీట్ రిజర్వేషన్ అయిపోయింది, నా సీట్ భద్రంగా ఉందంటున్నాడు ఆయన. ఇంత స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడు ఆయన తన జీవితంలో. నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. నా జీవితంలో మంచి పోరాటం చేశాను నేను, మంచి పోరాటం చేశాను. అంటే ఈయన లోయెస్ట్ లెవెల్ నుండి హైయెస్ట్ లెవెల్కి రావడానికి ఆయన చేసింది ఏంటి అని అడిగితే ఒక పోరాటం. ఏం పోరాటం అది? మంచి పోరాటం అట. మళ్ళీ అంతకుముందు కూడా పోరాటాలే కదా చేసింది ఈయన. మరి
స్టెఫన్ గారిని చంపేటప్పుడు చేసింది పోరాటం కాదా? పురుషులను స్త్రీలను ఈడ్చుకొని వచ్చినప్పుడు చేసింది పోరాటం కాదా? దమస్కుకు వెళ్ళడానికి పత్రికలు తీసుకొని గుర్రాలను వేసుకొని గుర్రాల మీద కూర్చొని స్వారీ చేస్తూ వెళ్ళిపోయింది, అది పోరాటం కాదా? ప్రభు యొక్క శిష్యులతో పోరాటమే కదా చేసింది. అది పోరాటమే, కానీ అది మంచి పోరాటం కాదు. జీవితంలో 2 రకాల పోరాటాలు ఉన్నాయన్నమాట. పరలోకానికి వెళ్ళడానికి చేసే పోరాటం మంచి పోరాటం అయితే, ఈ భూమి మీద శరీర సంబంధమైన వాటి కోసం మనం చేసే ప్రతిదీ కూడా పరలోకాన్ని తెచ్చిపెట్టే పోరాటము కాదన్నమాట. పౌలు గారి గురించి 6 విషయాలు చెబుతానగా అక్కడికి వస్తాను కాసేపట్లో. ముందుగా ఈ పోరాటం గురించి మాట్లాడుకుందాం. పౌలు గారు తన జీవితంలో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆయన ఏమిటా డెసిషన్? నేను ఒక మంచి పోరాటం చేయాలి. ఇంతవరకు తుచ్చమైన పనికిరాని ఏదేదో నేను చేసేసాను. పిచ్చి పిచ్చి పోరాటాలు, పనికిరాని పోరాటాలు, ప్రయోజనం లేని పోరాటాలు, అర్థం లేని పోరాటాలు. ఇదే తిమోతి గారికి ఆయన మొదటి పత్రిక వ్రాస్తూ, మొదటి పత్రికలో తిమోతి గారికి ఏమని సలహా ఇస్తున్నాడో చూద్దాం. 6వ అధ్యాయం, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము చూద్దాం. మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. తాను ఏదైతే జీవితంలో చేశాడో లేదా చేస్తున్నాడో తిమోతి గారికి కూడా అదే చెబుతున్నాడు. నువ్వు కూడా అదే చేయాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును చేయాలి. ఎవరైనా కూడా ఆత్మీయంగా అట్టడుగు స్థాయిలో ఉన్నప్పటికీ ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఆత్మీయంగా ఈ పోరాటం చేయాలన్నమాట. ఒక చిన్న క్లూ దొరుకుతుంది కదా మనందరికీ. బహుశా పాపులలో మనం నంబర్ 1 కాకపోవచ్చు. పౌలు గారు తానే నంబర్ 1 అని పెట్టుకున్నాడు. నేనేనండి, నాకు మించిన పాపి ఉండడని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ ఈరోజు మనందరం కూడా పాపులం అని మన గురించి మనం అనుకోగలిగితే, పౌలు గారి తర్వాతనే అనుకుందాం. ఆయన నంబర్ 1 ప్లేస్ ఆయన తీసుకున్నాడు కనుక మనదే 2, 3, 4, 5, 10 అనుకుందాం. ఇప్పుడు పాపులలో నంబర్ 1 భక్తి జీవితంలో నంబర్ 1 అయిపోయాడు. అంతేనా? మిగిలిన తగ్గిస్తూ మాట్లాడడం లేదు, కానీ భక్తుల గురించి కొద్దిసేపు అనుకుందాం. టాప్ హైయెస్ట్ ర్యాంకింగ్లో లేదా హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడని మనం అనుకుంటే, ఆయనలాగా మనం హత్యలు ఏం చేయలేదే, ఆయనలాగా ఎవరిని పడితే వాళ్ళని ఈడ్చుకొని రాలేదే, ఎవరైనా ఒకరిని చంపుతుంటే, ఒక భక్తుని చంపుతుంటే దగ్గరుండి మనం సమ్మతించలేదే. ఒకవేళ మనం పాపులమైన అంత స్టాండర్డ్లో లేముగా. మరి అలాంటప్పుడు మనం ఎందుకు రీచ్ కాలేం ఈ పాయింట్కి? ఒకవేళ రీచ్ అవ్వాలన్న ఆశ మనకుంటే ఆయనే ఒక క్లూ ఇస్తున్నాడు తిమోతి గారికి ఇస్తూ కూడా, తిమోతి గారికి చెబుతూ మనతో కూడా మాట్లాడుతున్నారు ఈరోజు ఆయన. మీరు కూడా మంచి పోరాటం చేయండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటానికి పాల్పడండి, ఇక ఆ బ్యాటిల్లోనికి దిగండి. యేసుప్రభు కూడా అందరికీ బాగా తెలిసిన మాట, ఇరుకు మార్గమున ప్రవేశించుటకు పోరాడుడి అని అంటాడు ఆయన. లేదా ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు పోరాడుడి. ఆయన కూడా పోరాటం గురించే మాట్లాడారు ఆయన. అది పోరాటమే. ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ అదే పౌలు భక్తుడు ఇదే పదాన్ని ఆయన వాడాడో లేదో ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 29వ వచనము చూద్దామా. 29వ వచనం. ఏలైనగా మీరు నాయందు చూచినట్టియు, నెక్స్ట్ నాయందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నది. నాకు మాత్రమే కాదు, తిమోతికి మాత్రమే కాదు, ఫిలిప్పీయులారా మీకు ఉంది పోరాటం. షల్ వి రీడ్ ఇట్ వన్స్ అగైన్? కమాన్. ఏలైనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందు ఉన్నది అని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును ఉంది. మీకు కూడా ఉంది పోరాటం. అల్టిమేట్గా క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ బ్యాటిల్. అంతే కదా? ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది, క్రైస్తవ జీవితమే ఒక పోరాటం.
ఆ పోరాటంలోనికి దిగాలి. ఆ పోరాటం ఎలా ఉంటుందో, ఎలా చేయాలనేది నెమ్మదిగా మాట్లాడుకుందాం. ముందు మనకి ఈ క్లారిటీ రావాలి. క్రైస్తవ జీవితం అల్టిమేట్గా ఒక పోరాటం. ఏ పోరాటం అది? మంచి పోరాటం. దేనికి సంబంధించిన మంచి పోరాటం ఇది? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఇది. మనం కూడా మన దైనందిన జీవితంలో పోరాడుతూ ఉండొచ్చు. డబ్బుల కోసం పోరాటం, ఉద్యోగం కోసం పోరాటం, అంతేనా? జీతం సరిపోకపోతే ఇంకా దాని గురించి అది పెంచుకోవాలన్న పోరాటం, ఆదాయం ఎక్కువ అవడం కోసం పోరాటం, ఆరోగ్యంతో పోరాటం. ఎన్ని పోరాటాలు లేవు? మనకు కూడా ఉన్నాయిగా. మనకేదో పోరాటాలు లేనట్టుగా నేను చెబుతున్నాను అనుకోకండి, మనకు కూడా పోరాటాలు ఉన్నాయి. మన జీవితం నిత్య పోరాటం కదా. ఈ లాక్డౌన్ పీరియడ్లో పోరాటం ఇంకా పెరిగిపోయింది. తిండి కోసం పోరాటం, నీటి కోసం పోరాటం, ఎన్నో పోరాటాలు ఉన్నాయి మనకు. నెలలో 1వ తారీఖు వచ్చిందంటే ఇంటి రెంట్ పోరాటం, కరెంటు బిల్లు పోరాటం, పిల్లల ఫీజు పోరాటం. ఎన్ని లేవు మనకు పోరాటాలు? చిట్టీలు వేస్తుంటే చిట్టీల పోరాటం, లోన్లు తీసుకుంటే బ్యాంక్ లోన్ పేమెంట్స్ పోరాటం. ఒక్కటి కాదు, 2 కాదు. ఇవన్నీ చాలదన్నట్టుగా అత్తకు కోడలతో పోరాటం, కోడలకు అత్తతో పోరాటం. ఇదేంటిది? బోనస్ పోరాటాలు అన్నమాట. ఇవి ఎక్స్ట్రా పోరాటాలు ఇవి. కుటుంబ సభ్యులతో ఒకరితో ఒకరు పోరాటాలు, ఇరుగు పొరుగు వారితో పోరాటం. ఒక రకంగా చెబితే ఇంటింటికి ట్యాప్స్ వచ్చి, ట్యాప్స్ అంటే తెలుగులో కొళాయిలు అంటారు కొన్ని చోట్ల, నల్లలు అంటారు కొన్ని చోట్ల, ఇంకేమంటారో రకరకాల పదాలు. అందుకే మనం అలా తిప్పితే నీళ్ళు వస్తాయి, అదండి. కొళాయిలు, నల్లలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పిలుస్తారు. అవి ఇంటింటికి వచ్చి చాలా పోరాటాలు ఆగిపోయాయి. ఏమైనా గుర్తుకొస్తున్నాయంటారా? బహుశా ఇప్పుడున్న పిల్లలకి వీటి గురించి అంత ఐడియా ఉండకపోవచ్చు, కానీ కొంచెం ఒక 20 సంవత్సరాల క్రిందటికి వెళ్తే మనకేవో పోరాటాలు గుర్తుకొస్తున్నాయి. చూడండి, ఇంటికి ఒక నల్ల కాదు, ఇంటికి ఒక కొళాయి కాదు, వీధికి ఒకటి ఉండేది. అప్పుడు చూడాలి పోరాటం. ఏం పోరాటం అంటారు అది? 4 బిందెలు తీసుకొని వెళ్తే బయటికి 3 వస్తాయి ఇంటికి. ఒకటి ఏమైందో అదే పోరాటం. మరి అది ఏం పోరాటం? అది బిందెల పోరాటం. ఇలాంటి పోరాటాలన్నీ కూడా మన దైనందిన జీవితంలో జరుగుతూనే ఉన్నాయి కదా. పోరాటాలంటే మాకేమైనా కొత్తనా అని మీరు అనొచ్చు. అందుకే చెబుతున్నాను, అందుకే మాట్లాడుతున్నాను. ఈ పోరాటాలు మనకు పరలోకం తెచ్చిపెట్టవు. ఈ పోరాటాలు మనకు పరలోకం తెచ్చిపెట్టవు. ఈ పోరాటాలు కాకుండా మరొక పోరాటం ఉంది. అదే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఆ విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని చేయడానికి పూనుకున్న పౌలు గారు తన జీవితంలో మనం ఇంతకుముందు విభజించుకున్నట్టుగా ఒక 6 లక్షణాలను ఆయన కలిగి ఉండి, ఆ 6టిని ఆయన తన జీవితంలో కొనసాగించి, తన జీవితంలో ఒక హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ టైంకి, చెప్పాలంటే హయ్యెస్ట్ స్టేజ్కి ఆయన వెళ్ళిపోగలిగాడు. వృద్ధాప్యానికి వచ్చేసరికి, యవ్వన ప్రాయం నుండి వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. రకరకాల పోరాటాల గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ రకరకాల పోరాటాల గుండా ప్రయాణం చేస్తున్న మనము, అసలు మనం ఉంటున్నటువంటి పోరాటం నిజంగా పౌలు గారు మాట్లాడుతున్న పోరాటమేనా? పౌలు భక్తుడు మాట్లాడుతున్న విశ్వాస సంబంధమైన మంచి పోరాటంలో మనం ఉన్నామా అన్న క్వశ్చన్ ఈరోజు మన ముందు మనం వేసుకోవాలి. ఒక లోయెస్ట్ స్టాండర్డ్ నుంచి ఆత్మీయంగా హైయెస్ట్ స్టాండర్డ్లోనికి వెళ్ళడానికి మనం ఏం చేయాలి అన్న ప్రశ్న మనం ఇక్కడ సంధిస్తున్నాం. అందుకోసమే పౌలు గారి జీవితంలో నుండి ఒక 6 సంగతులు మనం మాట్లాడుకుందామని ప్రారంభంలో నేను ప్రస్తావించాను. అందులో మొదటిది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. పౌలు గారు ఎప్పుడైతే ప్రభులోనికి వచ్చారో ఆయన పోరాటం మారిపోయింది. జాగ్రత్తగా గమనిద్దాం. పౌలు గారు ఎప్పుడైతే ఈ పరలోక యాత్రలో మత ఛాందసవాదాన్ని విడిచిపెట్టి మార్గంలోనికి వచ్చాడో, ఆయన మార్గంలోనికి వచ్చాడు.
ఎప్పుడైతే ఆయన మార్గంలోనికి వచ్చాడో ఆ మార్గంలోనికి వచ్చిన క్షణము నుండి ఆయన పోరాటం మారిపోయింది. ఎవరితో ఈ పోరాటం స్టార్ట్ అయింది అని ప్రశ్నిస్తే ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు, ఇది అపవాదితో జరిగే పోరాటం. ఆయన పత్రికలలో కూడా నేను అపవాదితో పోరాడుతున్నాను, లేదా మనందరం కలిసి అపవాదితో పోరాడాలి, అపవాది యొక్క తంత్రములను ఎదిరించాలి. ఇది అపవాదితో జరుగుతున్నటువంటి ఒక పోరాటం, శరీరాలతో కాదు పోరాటం ఆయన మాట్లాడుతుంటాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. 6 సంగతులు పౌలు గారి జీవితంలో నుంచి మాట్లాడుకుంటున్నాం మనం. అందులో మొదటిది నేను మాట్లాడుతున్నాను, అదే నెంబర్ 1, అపవాదితో పోరాటం. మన ఆత్మీయ జీవితంలో దేవుని పక్షాన మనం ఉన్నాము అని మనం నిర్ధారించుకోవాలంటే మనం పోరాడుతున్నది ఎవరితోనో మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎవరితో చేయాలి మన పోరాటం? పౌలు గారి మాటల్లోనే చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 10, 11 వచనములు, 12 కూడా చూద్దాం. 10, 11, 12 వచనములు చూద్దాం. అయితే కింద 12 చూద్దాం ముందుగా. ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, ఫుట్నోట్లో రక్త మాంసములతో కాదు. అందరూ చూడగలుగుతున్నారా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, ఫుట్నోట్లో రక్త మాంసములతో కాదు. నోట్ దిస్ పాయింట్ ప్లీజ్. ఎవరితో మన పోరాటం జరుగుతోంది ఈరోజు? ఇందాక అదే అన్నాను, కుటుంబంలో ఒకరితో ఒకరు పోరాడుతున్నామా? బంధువులతో మనం పోరాడుతున్నామా? ఇరుగు పొరుగు వారితో మనం పోరాడుతున్నామా? మనం పనిచేసే ఆఫీసుల్లో మన పై వారితోనో, మన కింది వారితోనో, మన సహోద్యోగులతోనో మనం పోరాడుతున్నామా? ఎవరితో మన పోరాటం? ఎవరిని టార్గెట్ చేసి మనం బతుకుతున్నాం ఈరోజు? ఎవరిని లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం? ఎవరిని దెబ్బతీయాలన్న ఆలోచనతో మనం బతుకుతున్నాం? ఒకవేళ నిజంగా మన పోరాటం అనేది శరీరులతోనే గనుక జరుగుతుంటే ఈరోజు మనం ఏ స్థితిలో అయితే దేవుడు మనల్ని చూడాలనుకుంటున్నాడో ఆ స్థితికి చేరుకోవడం అనేది అసాధ్యమని రాసేసుకుందాం. ఇక అందరూ సీరియస్గా వింటున్నారుగా? 6 సంగతులలో పౌలు గారి జీవితంలో మొదటి సంగతిని మనం చూస్తున్నాం. యవ్వన ప్రాయంలో ఆయన స్టాండర్డ్ ఏంటి, వృద్ధాప్యానికి వచ్చేసరికి ఆయన స్టాండర్డ్ ఏంటి? ఆ స్టాండర్డ్కి మనం రీచ్ అవ్వాలంటే, ఇప్పుడు నేను వాక్యం మాట్లాడుతుండగా దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు వాక్యం మాట్లాడుతుండగా యవనస్తులు మీలో మీ ఈ వాక్యం వింటున్న వాళ్ళలో మీలో ఉండొచ్చు, అలాగనే మిడిల్ ఏజ్లో అంటే మధ్య వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. దయచేసి గుర్తుపెట్టుకుందాం, మనందరం కూడా వృద్ధాప్యంలోనికి ఏదో ఒకరోజు వెళ్ళిపోవాలి. వృద్ధాప్యానికి వెళ్ళిపోయేసరికి మన స్టాండర్డ్ ఈ స్టాండర్డ్లో ఉండాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో ఈ 6 సూత్రాలను పాటించాలని ఒక రకంగా ఈ సందర్భాన నేను ఒక పిలుపునిస్తున్నానని భావించండి దయచేసి. ఎప్పటికైనా మనం వృద్ధాప్యంలోనికి వెళ్ళాల్సిందే. వృద్ధాప్యంలోనికి వెళ్ళే సమయానికి మనం ఆ స్టాండర్డ్లో ఉండాలంటే ఇప్పుడు నుంచే ఒక ప్లానింగ్ అనేది జరగాలి. ఫ్యూచర్ ప్లాన్ ఇది. అందులో నెంబర్ 1, ఒకవేళ మనము శరీరులతో పోరాడుతుంటే మన పోరాటాన్ని మార్చుకోవాలి. మన పోరాటాన్ని మార్చుకోవాలి. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరి సంబంధికులందరూ? పైన చూద్దాం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ పోరాటం చెయ్యాలి అని అంటే మన సర్వాంగ కవచం మారిపోవాలి, మన యూనిఫామ్ మారిపోవాలి. ఒక సైనికుడు ధరించే దుస్తులు ఎలాగైతే ఉంటాయో, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక సైనికుడు వేసుకునేటువంటి దుస్తులే వేరు. కానీ ఆత్మీయ యాత్రలో మనం ధరించుకోవాల్సింది దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఆ దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ఎన్నో క్రైస్తవ యుద్ధోపకరణాలు ఉన్నాయి క్రైస్తవునికి. ఆ కింద మాట్లాడతాడుగా, నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి, సర్వాంగ కవచంలో అదొక భాగం. నీతి అను మైమరువు తొడుగుకోవాలి, సర్వాంగ కవచంలో అదొక భాగం. పాదములకు సమాధాన సువార్త వలన అయిన సిద్ధ మనసును జోడు తొడుగుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచంలో అదొక యుద్ధోపకరణం. విశ్వాసమును ఢాలు పట్టుకోవాలి, దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ఇదొకటి. ఇంకా రక్షణను శిరస్త్రాణము, వాక్యం అనే ఖడ్గము, అలాగనే ప్రార్థన, ఇవన్నీ కూడా
దేవుడిచ్చు సర్వాంగ కవచములో ఒక్కొక్క భాగంగా కనబడుతున్నాయి. వీటన్నిటితో మనము అపవాదితో యుద్ధం చేయాలి. ఎందుకు అపవాదితో యుద్ధం చేయాలని మీరు ప్రశ్నిస్తారేమో. అపవాదితో యుద్ధం ఎందుకు చేయాలని అడిగితే, ఎప్పుడైతే మనం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకుంటామో, బాప్తిస్మ కార్యక్రమంలోనికి మనం పాల్గొంటామో, బ్యాప్టిజం తీసుకొని బయటికి వచ్చిన మొదటి క్షణం నుండి మనం అపవాది టార్గెట్లోనికి వచ్చేస్తాము, శోధకుని టార్గెట్లోనికి వచ్చేస్తాము. అపవాది యొక్క హిట్ లిస్ట్లో మన పేరు ఉంటుంది. వాడి పార్టీలో నుండి ఒకడు జంప్ అయి ప్రభు యొక్క పార్టీలోనికి వస్తే వాడికి నిద్ర ఎట్లా పడుతుంది? పూర్వం నేను హింసకుడును, దూషకుడును, హానికరుడు అంటే ఎవరి పార్టీలో ఉన్నట్టు? సంఘమును అపరిమితంగా హింసించి వాడంటే ఎవరి పార్టీలో ఉన్నట్టు? సంస్కారం అన్నది కూడా కోల్పోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడనంటే ఎవరి పార్టీలో ఉన్నట్టు? భక్తుల ప్రాణాలు హరించుటే ఊపిరిగా మార్చుకొని బతుకుతున్న ఆ బ్రతుకులో ఉన్నాడనంటే ఎవరి పార్టీలో ఉన్నట్టు, ఎవరి రాజ్యంలో ఉన్నట్టు? అపవాది సైన్యంలో ఒక సైనికుడిగా పనిచేశాడే, ఆ ఆర్మీ వద్దనుకొని యేసుతో టీవీగా నడుద్దామని ఈ క్రీస్తు సైన్యంలో ఒక సైనికుడిగా చేరిపోయేసరికి అపవాది సైన్యంలో బలం తగ్గినట్టే కదా. అందుకే ఎలాగైనా సరే మరలా ఆ వ్యక్తిని తీసుకొని బయటికి లాగడానికి, మరలా ఆ వ్యక్తిని గుచ్చి తన పార్టీలోనికి, తన రాజ్యంలోనికి లాగడానికి అపవాది ఒక టార్గెట్ చేసి ఆ వ్యక్తిని పడగొట్టేంత నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోవడం చదువుకుంటూ ఉంటాం. కాపాడేవాడే కాదు, మనల్ని భక్షించేవాడు కూడా కొనుకడు నిద్రపోడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదుకుచూ తిరుగుచున్నాడని బైబిల్ చదువుతుంటాం మనం. ఉంది. పౌలు గారు మాత్రమే కాదు, ఈరోజు మనందరి జీవితాలంతే. ఏ క్షణమైతే మనం దేవుని కోసం బ్రతుకుదామని నిశ్చయించుకుంటాము, ఏ క్షణమైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకుంటాము, ఏ క్షణమైతే మన జీవితం ఒక నూతన అధ్యాయంలోనికి అడుగు పెడుతుందో, క్రొత్త జన్మనెత్తుతామో, రక్షణ అనేటువంటి ఓడలోనికి వస్తామో, ఈ ఓడలో నుంచి నిన్ను నన్ను బయటికి లాగడానికి అపవాది చేసే ప్రతి ప్రయత్నము, వాడు చేయని ఏ ప్రయత్నం కూడా ఉండదు. ఏదో ఒక విధము చేత మనల్ని పడగొట్టడానికి మన మీద దాడులకు పాల్పడతాడు. అగ్ని వంటి బాణములు అన్నాడు ఇందాక ఎఫెసీ పత్రికలో. అగ్ని వంటి బాణములు. శోధకుడు, వాడి పేరే శోధకుడు. భయంకరమైన శోధనల వర్షం నీ మీద కుమ్మరిస్తాడు. అది ఏ విధంగా కావచ్చు. అన్ని రకాల శోధనలను అధిగమించి మనం ముందుకెళ్ళాలి. పౌలు గారు ఆ స్థితికి రావడానికి ప్రతి శోధనను ఎదుర్కొన్నాడు కనుక ఏదో ఒక రీతిగా మన బలహీన స్థితిని వాడు గమనించి ఎక్కడ కొడితే పడతాడో అక్కడ కొట్టడం ప్రారంభిస్తాడు. అక్కడ ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ ఈ మొదటి స్టేజ్లోనే మనం అపవాదికి తలదించుతున్నామేమో, కొన్ని సందర్భాలలో మన కుటుంబంలోని వ్యక్తులనే ముందు పెడతాడు. కన్నవారు కావచ్చు, కట్టుకున్నవారు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో ఏ విధము చేతనైనా ఆ శోధనకు నిలబడి ఆ శోధనను ఎదిరించి మనము దాటాలే కానీ అక్కడ ఓడిపోకూడదు. మీరు దేవుణ్ణి నమ్ముకున్నందుకు, ప్రభువుని రక్షకునిగా స్వీకరించినందుకు కొన్ని సందర్భాలలో కట్టుకున్నవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు, కన్నవారు ఇబ్బంది పెట్టొచ్చు, మీరు కన్నవారు ఇబ్బంది పెట్టొచ్చు, తోబుట్టువులు, ఇంకెవరైనా రక్త సంబంధికులు, స్నేహితులు. అలాగని తొందరపడి వారికి దూరం అవ్వడం ఇలాంటివి చేయకుండా సహనము, ఓపిక, దీర్ఘశాంతం ఇలాంటివన్నీ ధరించుకొని నెమ్మదిగా ఈ శోధనలలో నుంచి మీరు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా క్రీస్తు ప్రేమ నుండి ఏవి కూడా మిమ్మల్ని దూరం చేయకూడదు. ఆయన రెక్కల కింద నుంచి మీరు ఏ విధము చేతనైనా మీ బయటికి వెళ్ళిపోయే పరిస్థితి మీ జీవితంలో కలగకూడదు. ఇది మొదటిది.
పౌలు గారికి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు. సాతాను ప్రతి విధమైన శోధనను కలిగించాడు, అన్నిటిని నెట్టుకొని బయటకు వచ్చేసాడు. చివరిన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? 2వ పత్రికలో, తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, మంచి పోరాటము పోరాడాను, నా కోసం నీతి కిరీటం ఎదురు చూస్తోంది. వీటన్నిటిని దాటారు ఆయన. సాతాను యొక్క హిట్ లిస్ట్లో నంబర్ 1 ప్లేస్లో పౌలు గారి పేరు కనబడుతున్నా, ఏమాత్రము తలదించక బ్రతికిన బలశాలే మనం మాట్లాడుకుంటున్న అపోస్తలుడైన పౌలు గారు. రైట్, దీని మొదటి విషయంగా మనం గుర్తుపెట్టుకుందాం. ఇక నెమ్మదిగా 2కు వద్దాం. 2వ దానికి మనం వస్తే, సాతాను హిట్ లిస్ట్లోనికి వచ్చిన తర్వాత పౌలు భక్తుడు ఇతరులకు వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు, మనందరికీ తెలుసు. కానీ ఇతరులకు వాక్యం చెప్పే ముందుగా ఒకవేళ వ్యక్తిగతంగా సాతాను ఎక్కడైనా నా క్యారెక్టర్ని దెబ్బతీస్తాడేమో అని అనుకొని, గుర్తుపెట్టుకుందాం, ఆయన ఎక్కువగా పోరాడింది తన శరీరంతో పోరాడాడు. గాలికి ఇటు అటు కొట్టుకొని పోయినట్టుగా తన జీవితం ఉండకూడదని ప్రతిరోజు కూడా తన శరీరాన్ని నలగొట్టుకున్నాడట. చూద్దాం ఒకసారి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనము చూద్దామా? 27వ వచనము చూద్దాం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. సాతానుతో ఒకవైపు పోరాటం బాగానే ఉంది, కానీ సాతాను తనను దెబ్బతీయడానికి తన శరీరాన్నే వాడుకుంటాడని బాగా తెలుసు పౌలు భక్తుడికి. సాతాను తంత్రములలో ఒక ప్రధాన తంత్రం ఏంటని అడిగితే, మనకు ప్రధాన శత్రువుగా మన శరీరాన్నే మలిచేస్తాడు. నేత్రాశ శరీరందే, శరీరాశ శరీరందే, జీవపు డంబం దీనికి సంబంధించిందే. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, అన్నీ శరీరానికి సంబంధించినవే కదా. ఎవరినో చూసి మన శత్రువు అనుకుంటున్నాం. మన శరీరమే మనకు విరోధమై, మన శరీరముతోనే మనకు విరోధం స్టార్ట్ అయ్యి, ఇదే మనకు శత్రువై, ఇదే మనకు విరోధి అయి ఈరోజు మనల్ని దెబ్బతీసే పరిస్థితి. ఈ దేహము దేవుని ఆలయమైతే దేవాలయమే దయ్యాలయముగా మారిపోయి, వాడు ఈరోజు ఈ శరీరాలలో తిష్ట వేసి ఏం చేస్తున్నాడండి? ఈరోజు పాపముతో పోరాడటంలో మనం ఓటమి పాలయ్యేలా ప్రధాన ఆయుధంగా, ఒక అస్త్రంగా సాతాను మన దేహాన్నే వాడుకుంటున్నాడు. మన దేహమే. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? మనలో మనకు పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి? యాకోబు భక్తుడు ఏమన్నాడో ఒకసారి చూద్దామా, జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. భోగేచ్ఛలు, అవయవాలలో పోరాడు భోగేచ్ఛలు. పౌలు భక్తుడు అంత ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి గల కారణం నంబర్ 1, తనకు గుర్తుంది ఇది సాతానుతో జరుగుతున్న పోరాటం, నేను జాగ్రత్తగా ఉండాలని. ఒక అదృశ్య శక్తితో జరుగుతున్న పోరాటం, నేను జాగ్రత్తగా ఉండాలని. కనిపించిన శత్రువు కరోనా అనుకుంటున్నాం కదా. కరోనా చిన్నపిల్ల, అపవాది వాడు బడాబాబు, అదృశ్య శక్తి. అది పౌలు భక్తుడికి బాగా తెలుసు. ఒక అదృశ్య శక్తితో నేను పోరాడుతున్నాను కనుక నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక ఆత్మీయ బ్యాటిల్, ఆత్మీయ పోరాటం. అది గుర్తుపెట్టుకున్న ఆయన వెంటనే జాగ్రత్త పడింది. ఎక్కడని అడిగితే తన శరీరం విషయంలో. ఎప్పటి నుంచి? ఎప్పుడైతే ప్రభులోనికి వచ్చాడో ప్రభులోనికి వచ్చిన క్షణము నుండి తన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మొదలుపెట్టాడు ఆయన.
గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఆయన చేసిన రెండవ గుణం ఏంటి అని అడిగితే, తన శరీరాన్ని ఆయన జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. అనగా ఓవరాల్గా తన వ్యక్తిగత జీవితం, తన పర్సనల్ క్యారెక్టర్ నిందారహితముగా ఉండాలని, ఎవరు కూడా వేలెత్తి చూపే పరిస్థితి తన జీవితానికి ఉండకూడదని జాగ్రత్త పడ్డాడు ఆయన. మనం చేస్తున్నాం ఈరోజు. ఈ మాటలు వింటున్న యవనస్తులు, ఈ మాట వింటున్న మధ్య వయస్కులు, మనము వృద్ధాప్యంలోనికి వెళ్ళేసరికి మనం ఆ స్టాండర్డ్లో ఉండాలంటే ఇప్పటి నుంచే ఈ సూత్రాలను మనం పాటించాలి. వ్యక్తిగత జీవితం పరిశుద్ధంగా ఉండాలంటే, వ్యక్తిగత జీవితంలో హృదయ శుద్ధి ఉండాలనంటే, వ్యక్తిగత జీవితంలో పాపం అంటుకోకూడదంటే ఏం చేయాలి? 2 కళ్ళు, 1 వాక్యం, 2 ప్రార్థన. 1 వాక్యం, 2 ప్రార్థన. వాక్యం వింటూ ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి, వాక్యం గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. దేవా, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానంటాడు కదా కీర్తనకారుడు. బ్యాప్టిజం తీసుకోవడం ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంలో మన జీవితం కడగబడుతుంది. కానీ అయిపోయినట్టు కాదు. మళ్ళీ మలినం అంటుకుంటే, కడుగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్టుగా మళ్ళీ మనం లోకంలో కలిసిపోతే, అలా లోకంలో కలిసిపోకూడదనే వాక్యం మనకు సెలవిచ్చిన మాట. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దేవుని వాక్యమందు, అంటే యెహోవా ధర్మశాస్త్రం అన్నాడు అక్కడ, దేవుని వాక్యమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె దుష్టులు ఉంటారు, కానీ నీతిమంతుడు కదలక ఉంటాడు. ఎందుకు? వాక్యంతో సహవాసం చేస్తాడు కనుక, వాక్యంతో స్నేహం చేస్తాడు కనుక. మన వ్యక్తిగత జీవితం అనేది నిందారహితంగా ఉండాలంటే మన సహవాసం కూడా మార్చుకోవాలి. పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోకు అని చెబుతున్నాడంటే అర్థం ఏంటి? వాళ్ళు ఉండే చోట కూర్చోకు, వాళ్ళు ఉండే చోట నిలబడకు, వాళ్ళతో పాటు నడవకు. పని చేస్తుంటాం ఆఫీసుల్లో బయట, కానీ వాళ్ళ ప్రభావం మన మీద పడకూడదు. దేవుని పిల్లల సహవాసంలో మనం ఉండాలి. ఆ ప్రభావమే మన మీద ఉండాలి. మనలో భక్తి జీవితాన్ని పెంచే విధంగా మాట్లాడేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మన సహవాసం ఉండాలి. అప్పుడే మన వ్యక్తిగత జీవితాన్ని మనం కాపాడుకోగలం. వాక్యము గూర్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం సహవాసం చేయాలి. వ్యక్తిగతంగా మనకు చక్కని ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. ఇవి లేకపోతే నాకు పరలోకం వస్తుంది అని మనం అనుకోవడం దురాశ అవుతుంది. ఆశగా దురాశ. అది ఎందుకు వస్తుంది పరలోకం? మన సహవాసం కరెక్ట్గా లేదు, మన స్నేహాలు కరెక్ట్గా లేవు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయనని చెప్పాడు కదా పౌలు భక్తుడు. 2 ఆరిటిలో 2. మొదటిది అపవాదితో పోరాటం అని గుర్తెరిగి జాగ్రత్తగా ఈ పోరాటాన్ని కొనసాగించారు ఆయన. అపవాది చాలా సందర్భాలలో దేవుడు అవసరమా నీకని అంటాడు. అపవాది చాలా సందర్భాలలో నీకు అవసరమా సంఘం అని అంటాడు, అవసరమా నీకు సహవాసం అంటాడు, అవసరమా నీకు వాక్యం అంటాడు, అవసరమా నీకు ప్రార్థన అంటాడు. కొన్ని సందర్భాలలో ప్రార్థన చేయడానికే మనకు అసలు మనసు ఒప్పదు. చూడండి, అపవాది ప్రేరేపణ అది. తర్వాత చేద్దులే అని అంటాడు. వాక్యం వినడం తర్వాత విందులే అని అంటాడు. విన్న తర్వాత వెంటనే వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడట అపవాది. అంతేనా? విత్తువాని ఉపమానంలో అదే చెప్పింది. వాక్యము వారి హృదయంలో విత్తబడును, విత్తబడిన వెంటనే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారట. వారం తర్వాత కాదు, వెంటనే. ఇప్పుడు ఫిలేమోను పత్రిక మీరు వింటున్నారుగా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఫిలేమోను పత్రిక ఇది 10వ భాగం, 10th సెషన్లో మీరున్నారు. ఇప్పుడు సడన్గా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను అనుకోండి. మొదటి భాగంలో ఏం చెప్పాను, రెండో భాగంలో ఏం చెప్పాను అని ఒక మాట అడిగాను అనుకోండి. విన్న వాళ్ళ గురించి, ఎవరైతే వాక్యం విన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నా. రెండో భాగంలో ఇచ్చిన రెఫరెన్స్లు చెప్పండి, రెండవ భాగంలో నేను చెప్పిన వివరణ చెప్పండి. గుర్తుందా? ఒకవేళ మీ మనస్సాక్షి గుర్తు లేదు అని అంటున్నారు అనుకోండి, ఒకవేళ మీ మనస్సాక్షి మీతో మాట్లాడుతూ నాకేం గుర్తు లేదు అని అనుకోండి, వెరీ సింపుల్, వాడు చెత్తుకొని వెళ్ళిపోయాడు. ఎప్పుడో వద్దులేండి, కానీ నిన్న రాత్రి చెప్పింది గుర్తుందా మీలో అందరికీ? నిన్న రాత్రి చెప్పింది గుర్తుందా?
కొంతమంది భలే చెప్తారు విడ్డూరంగా. రాత్రి బ్రదర్ చెప్పాడండి వాక్యం, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముంది అంటారు. ఎవరికైనా చెప్పింటే ఇట్లా ఇలా చెప్పింటారు. ఎవరికైనా మనం చెప్పినా ఎలా చెప్తాం, రాత్రి వాక్యం ఉందండి, అబ్బో ఏం చెప్పాడండి, అబ్బబ్బబ్బబ్బో ఏం చెప్పాడండి. అలా మీరు 10 సార్లు అన్నారనుకోండి, 11 సార్లు ఎదుటిన్న వ్యక్తి ఇంతకు ఏం చెప్పాడు అన్నారు అనుకోండి, గుండెలు పగులుతాయి. అప్పుడు మనకి ఏం చెప్పాడని అడిగితే, ఎందుకు ఏం చెప్పాడో గుర్తులేదుగా, ఏం చెప్పాడో గుర్తుండదు, ఏం చెప్పాడని సాగదీసాం మనం. ఇంతకీ ఏం చెప్పాడని అడిగితే మనం ఇచ్చే ఆన్సర్ అంటే చెప్పిన, ఏం చెప్పాడో నేను చెప్పలేను కానీ ఏం చెప్పాడు. ఎందుకు చెప్పలేకున్నాం మనం? వాడు విత్తబడిన వెంటనే ఆమెనన్న తర్వాత ఎత్తుకొని వెళ్ళిపోయాడు, ఆమెనన్న వెంటనే ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇంకెక్కువ మాట్లాడితే ఏమంటాను చెప్పనా, చెప్పడం అయితే ఇరగదీశాడు కానీ ఈ నోటితో నేను చెప్పలేనంట. మళ్ళీ ఈ నోటితో నేను చెప్పలేను. విన్న వాక్యాన్ని మనం ఎదుటివారికి తిరిగి చెప్పలేకపోతున్నామంటే వాడు మనలో దూరి ఎత్తుకొని వెళ్ళిపోయినట్టే. అపవాదితో పోరాటం అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇలా ఉంటుంది. ప్రార్థన చేయనివ్వడు, వాక్యము విననివ్వడు. నేను ఒక బాంబు లాంటి మాట చెప్పనా, ఇప్పుడు ఇంత వాక్యం చెప్తున్నాను, మీలో కొంతమంది సెల్ ఫోన్లు చూస్తున్నారు చూడండి, ఇంకా సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు, ఇంకా ఉంటారులేండి, ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు గుండెలు పగులుతాయి అందరికీ. వాక్యం వినేటప్పుడు బైబిల్ పట్టుకోవాలా, మొబైల్ పట్టుకోవాలా? మొబైల్ పట్టుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. వాక్యం ఇంత చక్కగా చెప్తుంటే, ఇంత చక్కగా వివరిస్తుంటే బైబిల్ తీసుకొని రెఫరెన్స్లు చూడాలా, మొబైల్ చూడాలా? వాట్సాప్ మెసేజ్ చూసుకుంటున్నారు కొంతమంది, ఫేస్బుక్లో నోటిఫికేషన్లు చూసుకుంటున్నారు కొంతమంది, స్టేటస్ చెక్ చేసుకుంటున్నారు కొంతమంది, ఎన్ని లైకులు వచ్చాయి, ఎన్ని కామెంట్లు వచ్చాయని. దీన్ని ఏమంటారు చెప్పనా? దయ్యం పట్టడం. ఇదే దయ్యం పట్టడం అంటే. బైబిల్ స్టడీ క్లాసెస్ కదా ఇవి. బైబిల్ స్టడీ క్లాసెస్లో ఏం చేయాలి? ఖచ్చితంగా బైబిల్ పెట్టుకోవాలి, నోట్బుక్ పెట్టుకోవాలి, చెబుతున్న రెఫరెన్స్లు రాసుకోవాలి. అపవాదితో ఫైటింగ్ ఎలా ఉంటుందో చెబుతున్నా మీకు ఎగ్జాంపుల్గా. డోంట్ టేక్ మీ రాంగ్, అపార్థం చేసుకోకండి. చాలా కాలం కిందట విశ్వవాణి అని వచ్చేది, తెలుసు కదా మనకు, రేడియోలో విశ్వవాణి అని వచ్చేది. ఒకసారి మేమందరం కూర్చొని వాక్యం వింటున్నాం రేడియోలో. మా మధ్యలో ఉన్న ఒక ఆయన వాచ్ తీసుకోవడానికి వెళ్ళాడు, అంటే టైం అయితేందో చెక్ చేసుకోవడానికి. కరెక్ట్గా రేడియోలో ఏమైనా వాక్యం వచ్చింది చెప్పనా, ఇక్కడ వాక్యం అంత బాగా చెప్తున్నాం కదండి, కొంతమంది టైం అయితేందో చూసుకోవడానికి వెళ్తూ ఉంటారు అన్నాడు. అంతే, పెట్టొచ్చాడు మళ్ళీ వాచ్ అక్కడ. అలా ఉంటాయి కొంతమందికి, అలా తగులుతాయి. అందుకనే చెప్తుంది నేను. These are the schemes of Satan. These are the devices of the devil. అపవాది యొక్క తంత్రములు ఇవి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అపవాది మన శరీరంపై దాడి చేస్తాడు కనుక ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది రెండవది. మూడో దానికి వద్దాం. మన వ్యక్తిగత జీవితాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పడానికి ఇంకొక రెఫరెన్స్ ఇచ్చి మూడో దానికి వెళ్తాను. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి అని 2వ దాన్ని మనం మాట్లాడుకుంటున్నాంగా, దానికోసం ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. 21వ వచనం చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? మనకు మనమే బోధించుకోవాలట. మనకు మనమే బోధించుకోవాలి. మనకు మనమే బోధించుకోవాలి. ఇది జరగాలి. ఇది రెండవది. ఇప్పుడు 3. ఈ రెండవది జరిగిన తర్వాత ఇప్పుడు మూడవది జరగాలి. ఏమిటది అని అడిగితే, మనము నేర్చుకున్నది, మనము రుచి చూసినది, మన జీవితంలో దేవుడు మన ఎడల చేసిన మేలులు, వాక్యం మన జీవితంలో పనిచేసిన తీరు, ఆ వాక్యం మన ఎలా మార్చిందో, ఆ వాక్యానికి ఉన్న గొప్పతనం ఏంటో, ఆ వాక్యం మనకేం నేర్పిస్తోందో, ఎవరి రక్తం వల్ల ఈరోజు మనకు రక్షణ వస్తుందో, ఎవరి బలియాగం అనేది ఈరోజు మనకు దిక్కో, ఇవన్నీ కూడా మనం ఎదుటివారికి చెప్పాలి. చెబితేనే కదా తెలిసేది.
మనము రుచి చూసినది ఎదుటోళ్ళకు చెప్పకూడదా? దట్ ఈజ్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. కనీస కర్తవ్యం అది. దేవుని గురించి 4 మాటలు ఎదుటివారికి చెప్పే మనసు మనకు ఉండాలి. చెప్పేవాడు లేకపోతే వినేవాడికి ఏమర్థమవుతుంది? నపుంసకుడు పాపం అలా గ్రంథం పెట్టుకొని ఏదో చదువుకుంటున్నాడు కానీ అర్థం కావట్లేదు. కానీ తెలిసిన వాడు వచ్చి చెప్పగానే నపుంసకుల్లో మారు మనసు వచ్చింది. ఫిలిప్పు అనేటువంటి దైవజనుడు వచ్చి బాధ్యతగా పరుగున వెళ్ళి నపుంసకుడికి వాక్యం చెబితే, ఆ గ్రంథం ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎవరి గురించి రాశారు, ఆ మాటలన్నీ వివరించి చెప్పగానే, ఎవరి గురించి? నపుంసకుడు చదువుతున్నది ఎవరి గురించి? యెషయా గ్రంథములోని యేసుక్రీస్తు ప్రభు గురించి. ప్రవక్త ఎవరి గురించి రాశాడని అడుగుతున్నాడు ఫిలిప్పు గారిని. అప్పుడు ఫిలిప్పు గారు వెంటనే, ఇది ప్రభు గురించి, ఆయనే నజరేయుడైన యేసు, ఆ నజరేయుడైన యేసే క్రీస్తు, ఆయనే మన కోసం రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన రక్తంలో మన జీవితాన్ని కడుక్కోకపోతే పాపక్షమాపణ లేదు, పాపంతో చచ్చిపోతే పాపం వలన వచ్చు జీతం మరణం. అది సువార్త. ఆ సువార్త నపుంసకునికి ఫిలిప్పు గారు బాధ్యతగా చెప్పిన వెంటనే ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది. చావునకై పట్టబడిన వారిని తప్పించుము, నాశనమునకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని అంటున్నాడు సామెతల గ్రంథంలో. తెలియకపోతే చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనము చూద్దాం ఒక్కసారి. 11. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నీ డ్యూటీ కదా అది. ఎవడైనా గోతిలో పడిపోతే వెంటనే వెళ్ళి చేయి అందిస్తామే? సైకిల్లో కానీ వెహికల్లో కానీ నడుపుతూ కింద పడిపోతే జారి స్లిప్ అయి బండి పడిపోగానే వెళ్ళి లేపుతామే? ఒక కారు ప్రమాదానికి గురైతే పరిగెత్తుకుంటూ లోపల ఉన్న వాళ్ళని బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తామే? ఒక ఇల్లు అంటుకుంటూ పోయి ఒక మంటలకు గురై ఒక ఇల్లు కాలిపోతుంటే వెంటనే లోపల ఉన్న వారిని ఆ పొగలో నుండి మంటల నుండి బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తామే? రక్షించడం మనకు కొత్త ఏం కాదే. రక్షించే మనసు మనకుందే. ఎవరు చెప్పకుండానే ఒక రక్షించే బాధ్యత మన భుజాల మీద మనం ఫీల్ అవుతున్నామే. ప్రమాదంలో ఉన్న వారిని రక్షించడం అనేది తెలియకుండానే మన హృదయంలో నుంచి వస్తుంది. ఒక సహజ సిద్ధమైనటువంటి నైజంగా కనపడుతోంది. అదేంటో, శరీర సంబంధమైన ప్రమాదాలు అపాయాలు ఎవరికైనా ఉంటే వెంటనే చేయి అందించేస్తున్నాం రక్షించుటకు. కానీ వారి ఆత్మనే భయంకరమైన ప్రమాదంలో ఉండగా, ప్రమాదకరమైన పరిస్థితిలో ఆత్మ ఉంది అన్న సంగతిని చెప్పడానికి 4 మాటలు చెప్పడానికి ఎందుకో మనకు సిద్ధపాటు లేదు, ఎందుకో మనకు సిద్ధ మనసు లేదు. వాక్యం అంటే ప్రతిసారి మీరు లోతైన మర్మాలే చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యం అంటే లోతైన ప్రకటన గ్రంథం చెబితేనే వాక్యం, దర్శనాలు వివరిస్తేనే వాక్యం. అలా ఎందుకు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి బలియాగం, ఆయన రక్తం, ఆయన రక్తతర్పణ, ఆయన సమాధి చేయబడ్డం, తిరిగి లేవడం అన్న సువార్తను బేస్ చేసుకొని 4 మాటలు ఎవరికి చెప్పలేకపోతున్నామా మనం? ఎవరైనా మర్మాలు బాగా చెప్తున్నారు అనుకోండి, లోతైన విషయాలు చెప్తున్నారు అనుకోండి, వాళ్ళని చూసి వాళ్ళంతలా నేను చెప్పలేనేమో అన్న ఫీలింగ్తో మీరు చెప్పడం మానేస్తున్నారా? మూలపాఠములు అనేవి ఉన్నాయిగా, ఆ మూలపాఠాలు ఎప్పటికీ మారవుగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంత లోతైన మర్మం ఎవరైనా చెప్పినా, ఎన్ని రహస్యమైనవంటే మనకు పైపైన కనిపించని మర్మాలు ఏవైతే ఉంటాయో, దర్శనాలు ఏవైతే ఉంటాయో, ఆ దర్శనాలకు సంబంధించిన విషయాలు మనం ఏవి చెప్పినా, ఎవరు చెప్పినా, 66 పుస్తకాలలో మీరు ఏ అంశం తీసుకొని మాట్లాడినా చివరికి రావాల్సింది శిలువ దగ్గరికే. ఖచ్చితంగా శిలువ దగ్గరికి రావాల్సిందే. ఏది తీసుకున్నా కూడా ఆన్సర్ అక్కడే ఉంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన రక్తం కదా. మేము ఆల్రెడీ ఆయన రక్తంలో కడగబడ్డామండి, బ్యాప్టిజం తీసుకున్నామండి, వెళుతున్నామండి, మళ్ళీ మాకెందుకని మీరు ప్రశ్నించవచ్చు.
మేము బ్యాప్టిజం తీసుకున్నాక మళ్ళీ మాకెందుకు అని అడుగుతారేమో. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మన జీవితాలు చక్కగా ఉన్నాయా? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఇంకా పాపాన్ని ఏమాత్రం అంటించుకోకుండా మనం బతుకుతున్నామా? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలిగా. నేను కడగబడిన వాడను అన్నది మన జ్ఞాపకం ఉండాలిగా. నా పాపాలు ఆయన కార్చిన రక్తంలో కడగబడ్డాయి గనుక కడుగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్టుగా నేను వెళ్ళిపోకూడదన్న జ్ఞాపకం మనకు ఉండాలిగా. మర్చిపోతాం ఆ సిలువను. ఆ సిలువలో చిందింపబడిన రక్తంలో మన జీవితం కడుక్కున్న, మన జీవితాన్ని కడుక్కున్న స్థితిని మనం ఒక్కసారి కడుక్కొని బ్యాప్టిజంలో ఇక మర్చిపోవడమేనా? అది మరచిపోకూడదంటే ప్రతిరోజు జ్ఞాపకం ఉండాలి. అది మరిచిపోకూడదనే ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిని విరిచి వారికిచ్చి, దీన్ని మీరు తినుడి, ఇది నా దేహం అని చెప్పాడు. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని రొట్టె ఇచ్చాడేంటి? ఆ రొట్టె ఇస్తే ఇది నా శరీరం అని చెప్పాడేంటి? మరిచిపోకూడదనే కదా అది ఇచ్చింది. మరిచిపోకూడదనే కదా పానీయం ఇచ్చింది. ఆ పానీయం అంటే పానీయం కాదు, నా రక్తం అని చెప్పాడుగా. పాపము వలన వచ్చే భయంకరమైన శిక్ష ఏంటో ఎదుటోడికి మనం అర్థమయ్యేలా 4 మాటలు చెప్పలేకున్నాం మనం. మీరు గమనించారా లేదో, మన దైనందిన జీవితాలు చూస్తుంటే ప్రపంచంలో ఏ ముచ్చటైనా మనం మాట్లాడతాం, కానీ వాక్యం మాత్రం 4 మాటలు చెప్పడానికి మనకు సిద్ధపాటు ఉండదు. రాజకీయమా, ఎరగదీస్తాం. అమలాపురంలో కూర్చొని అమెరికాకి ఎవడు అధ్యక్షుడైతే బాగుంటుందో చెప్తాం ఇక్కడ నుంచి, కాదా? చెట్టు కింద రచ్చబండ మీద కూర్చోలే కానీ రాజకీయాలని మనమే మాట్లాడతాం. కరోనా ఎలా పోవాలో మనమే చెప్తాం. కరోనా రాకూడదు ఎలా ఉన్నా మనమే చెప్తాం. అక్కడెక్కడో వరల్డ్ కప్ జరుగుతుంటుంది క్రికెట్, ఇక్కడ కూర్చొని కామెంటరీ మనం చేస్తుంటాం, ఇలా కొట్టాలి అలా కొట్టకూడదని. మనకు తెలియదు ఏముంది చెప్పండి? మనకి ఏం తెలియదు చెప్పండి? ముఖ్యమంత్రులు ఏం చేయాలో మనమే చెప్తాం, రాష్ట్ర మంత్రులు ఎలా తిరగాలో మనమే చెప్తాం, అధికారులు ఏం చేయాలో చెప్తాం, కలెక్టర్ ఏం చేయాలో చెప్తాం, అన్నీ మనమే చెబుతాం. అందరి గురించి మనమే మాట్లాడతాం. ఒక్క యేసు ప్రభు గురించి తప్ప ఆయన గురించి మాట్లాడడానికి మనం నోరు రాదు. చూడండి, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ఏం చేయాలట? ప్రకటించాలి. ప్రకటిస్తున్నామా? మనకు మనమే చెప్పుకోవడం రెండోది, ఎదుటోడికి చెప్పడం మూడోది కదా. అపవాదితో పోరాటం అనేది గుర్తుండాలి. నెంబర్ 1, మనకు మనం బోధించుకుంటూ మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి. నెంబర్ 2, ఎదుటోడికి చెప్పేదని ఒకటి ఉందిగా. తిని తాగిన తర్వాత, రొట్టె తిని పానీయంను తాగిన తర్వాత 4 మాటలు ఎదుటివారికి చెప్పి మార్చమన్నాడు, మార్చే ప్రయత్నం చేయమన్నాడుగా. ఎందుకు చేయట్లేదు మనం? 10 సంవత్సరాలు ఏంటుంది మనము చర్చిలో మెంబర్షిప్ ఉండి. ఆదివారం రోజున రొట్టె పానీయం, రొట్టె ద్రాక్షారసం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత సరదాగా ఒకరిని పలకరించండి. ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు అడగండి. బల్లలో నువ్వు చెయ్యి ఎప్పటి నుంచి చేస్తున్నావు అని అడగండి. చెబుతాడు 10-15 సంవత్సరాలు అని చెబుతాడు. మరి ఇన్ని సంవత్సరాలుగా తీసుకుంటున్నారు కదా. ఈరోజు సాయంత్రం మా ఊర్లో ఒక 10 మందికో 30 మందికో మేము చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మీరు వచ్చి వాక్యం చెప్పమని ఒక్క మాట అడగండి వాళ్ళని. అదేంటో బ్రదరు, దేవుడు నాకు అన్ని తలాంతులు ఇచ్చాడు కానీ చెప్పే టాలెంట్ ఒకటే ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం, నీకు ప్రైజ్ లార్డ్ అంటాడు. చెప్పడానికి టాలెంట్ అవసరమా? ఆలోచించండి. ఒక నిజం చెప్పడానికి టాలెంట్ అవసరమా? వేగంగా వెళుతున్నాడు స్కూటర్లో, అక్కడ రోడ్డు రిపేర్లో ఉంది, తెలియకుండా వెళ్తున్నాడు. అదే వేగంతో వెళితే పడతాడు, చచ్చిపోతాడు. రోడ్డు పక్కన తెలిసిన మనం, రోడ్డు రిపేర్లో ఉందని తెలిసిన మనం ఆ వేగంగా వెళ్తున్న మనిషికి అలా చప్పట్లు కొట్టి 2 మాటలు అలా కేకలు వేయం. బాబు నాయన స్లోగా వెళ్ళు, ఎదురుగా నీకు రోడ్డు రిపేర్లో ఉందని చెప్పం. రోడ్డు రిపేర్లో ఉంది అన్న సత్యాన్ని, రోడ్డు రిపేర్లో ఉంది, స్లోగెళ్ళు, నిదానంగా వెళ్ళు అని చెప్పే నిజానికి టాలెంట్ అవసరమా? నిజం చెప్పడానికి టాలెంట్ ఎందుకండి? టాలెంట్తో పనేముంది ఇక్కడ?
చెబుతుంటే 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 అనుభవం వస్తుంది మనకు. చెప్పడంలో ఒకవేళ విధానంలో మనం తప్పులు చేయొచ్చేమో, కానీ చెప్పే విషయంలో అయితే తప్పులు పోవుగా. మూలపాఠాల గురించి మాట్లాడుతున్నా. పొర్రపాటున ఎప్పుడైనా పాపం చేసినా పర్లేదండి, అలా బతికేండి, ఏం కాదు అని అంటాము మనం? అనం కదా. స్పీడ్గా చెప్పినా, స్లోగా చెప్పినా, చిన్నగా చెప్పినా, గట్టిగా చెప్పినా, అరిచి చెప్పినా, అరవకుండా చెప్పినా, చెప్పేది మాత్రం పాపం చేయకుండా బతుకుదామనే పిలుపే కదా ఇచ్చేది. పరిశుద్ధంగా జీవించమని బైబిల్ చెప్పిందని అనేదే కదా మనం చెప్పేది. బండి కదలదు మనకు వాక్యం చెప్పడం అంటే. అలాగని మీరు పెద్ద స్పీకర్లు అయిపోయి, పెద్ద బోధకులు అయిపోయి, మొత్తం ఇంకా మర్మాలని నేనే చెప్పేయాలని చెప్పేసి అలాంటి కలలు కనకుండా బాధ్యతగా ఫీల్ అయ్యే 2 మాటలు ఎదుటివారికి చెప్పే ప్రయత్నం చేయమని చెప్తున్నాను నేను. స్టేజ్ ఉంటేనే వాక్యం చెప్పాలి, మైక్ ఉంటేనే వాక్యం చెప్పాలి, స్పీకర్లు బాక్సులు ఉంటేనే వాక్యం చెప్పాలి. ఏమండి, ఒక 500 మంది 1000 మంది గ్యాదరింగ్ ఉంటేనే వాక్యం చెప్పాలి, పెద్ద పెద్ద మీటింగ్లలోనే వాక్యం చెప్పాలని చెప్పట్లేదు నేను. అలా చెప్పట్లేదు. పొలంలో పని చేసుకుంటున్నారు, పక్కోడికి 2 మాటలు చెప్పే ప్రయత్నం చేయండి. మైక్తో పని ఏముంది అక్కడ? కిచెన్లో పని చేసుకుంటున్నారు సోదరీమణులు, వంట ఏదో చేస్తున్నారు, పక్కన మీతో పాటు సహాయం చేయడానికి ఒక మనిషి ఉన్నారనుకోండి, మన ఇంట్లో పని చేయడానికి వచ్చినటువంటి సోదరు ఉందనుకోండి, 2 మాటలు ఏదో ఒక సందర్భాన్ని కల్పించుకొని 2 మాటలు చెప్పండి దేవుని గురించి. దేవుని గురించి చెప్పడానికి ప్రతి సందర్భం మనకు పనికి వస్తుంది. ఇది ఒక చిన్న క్లూ అనుకోండి మీరు. దేవుని గురించి చెప్పడానికి ప్రతి సందర్భం మనకు ఉపయోగపడుతుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు. మంచి గాలి వస్తుంది అనుకోండి, చల్లగా, నిజంగా అండి దేవుడు ఎంత చక్కని గాలి ఇస్తున్నాడని ఒక్క మాట అనండి చాలు, ఎదురుడు ఆలోచనలో పడతాడు. ఒకరోజు ఒక చోట ఒక నాస్తిక సభ జరిగింది. నాస్తిక సభ అంటే మీకు అర్థమవుతుంది కదా. నాస్తిక సభ అంటే, నాస్తికులు అంటే దేవుడు లేడనేవారు. దేవుడు లేడనేవారు అందరూ కలిసి ఈ ప్రపంచానికి దేవుడు లేడు అనే సంగతి ఎలా చెప్పాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చలు పెట్టుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం నుండి సాయంత్రం వరకు సభ పెట్టుకొని దేవుడు లేడని ప్రపంచానికి ఇలా చెప్పాలని మొత్తం అన్ని డెసిషన్లు తీసుకొని ఇక ముగిస్తూ ఒక 2 నిమిషాల్లో ముగించడానికి, ముగింపు మాటలు పలకడానికి ఆ నాస్తిక సంఘ అధ్యక్షుడు, ఆ మీటింగ్ ఎవరైతే అధ్యక్షత వహించి నడిపిస్తున్నారో ఆ అధ్యక్షుడు, ఆ మీటింగ్ సంబంధించిన అధ్యక్షుడు లేచి నిలబడి అందరితో అన్నాడట, దేవుని దయ వలన ఈరోజు మన సభ బాగా జరిగిందని. ఏమన్నాడు? దేవుని దయ వలన ఈరోజు మన సభ చక్కగా జరిగింది అన్నాడట. ఏ దేవుడైతే లేడని ప్రపంచానికి చెప్పాలనుకున్నారో తెలియకూడని తన్నుకుంటూ వచ్చింది చూడండి దేవుని గురించి. దేవుని గురించి తెలియజేయడానికి ప్రతి సందర్భం మనకు పనికి వస్తుంది. ఆలోచించండి. దేవుని గురించి తెలియజేయడానికి ప్రతి సందర్భం. మన నిత్య జీవితంలో మనసు ఉండాలే కానీ దేవుని గురించి చెప్పడానికి ప్రతి సందర్భాన్ని మనం ఉపయోగించుకొని ఎదుటి వారికి మనం చెప్పొచ్చు. ప్రియమైన దేవుని వారలారా, మోషే గారు ప్రారంభంలో సాకులు చెప్పినట్టుగా ఒకవేళ మనం కూడా సాకులు చెబుతూ, సాకుల కోసం కారణాలు వెదుక్కుంటూ, జన్మనిచ్చిన దేవుని గురించి, ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు గురించి 2 మాటలు చెప్పడానికి మనసు సిద్ధంగా లేకుండా మనం బ్రతుకుతుంటే ఎంత దౌర్భాగ్యమైన జీవితం ఇది, ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఇది. ఆలోచన చేయండి, ఆలోచించండి. యవ్వన ప్రాయము నుండి వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి పౌలు గారు ఆత్మీయ స్థితిలో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి గల కారణాన్ని మనము ఆలోచన చేసేటప్పుడు 6 విషయాలు మాట్లాడుకుందాం అన్నాను. అందులో 3 విషయాలు మాత్రమే నేను మాట్లాడగలిగాను. ఒకటి, నంబర్ 1, అపవాదితో మనం పోరాడుతున్నాం, వాడి తంత్రాలను గుర్తిద్దాం. అండ్ నంబర్ 2, మన క్యారెక్టర్, మన వ్యక్తిగత జీవితం దెబ్బతినకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అది పౌలు గారు చేశారు. అండ్ నంబర్ 3, తాను తన జీవితంలో చూసిన దేవుని యొక్క ప్రేమ, ఆ రుచి, ప్రభు యొక్క త్యాగం, ఇది భారముతో కూడుకున్న హృదయముతో అనేక మందికి తెలియజేసి ఆయన సువార్త భారాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరలా ఇక్కడ విద్యుత్ పోవడం చేత ఇక్కడతో దీన్ని ఆపివేస్తున్నాను. 10వ సెషన్ ఇక్కడతో ముగిసిందని అర్థం చేసుకొని 11వ సెషన్లో దీన్ని కొనసాగింపు ఉంటుందని
దయచేసి భావించవలసిందిగా మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. వస్తున్నటువంటి అంతరాయాల నుంచి మేము నిరుత్సాహపడుటలేదు, కానీ ఏ విధము చేతనైనను తండ్రి ఆత్మలను రక్షించుటకు శక్తి గల ఈ మాటలను మేము మాట్లాడుకొనుటకు, మేము బలపడుటకు తండ్రి, ఈ క్షణిక మాత్రం ఉన్నటువంటి ఈ చిన్ని ఇబ్బందులను మేము పట్టించుకోకుండా ముందుకు సాగాలనుకుంటున్నాం. మమ్మల్ని బలపరచమని తండ్రి, మరింత గొప్పగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. 11వ సెషన్లో దీని కొనసాగింపు కోసం మీ సహాయాన్ని అర్థిస్తున్నాము నాయన. కృప దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు చేరి ఉన్న మనందరితో, సర్వలోక పరిశుద్ధులతో సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు. సెలవు.